ఏదో విషయం చెప్పరా అక్కడ. విషయం అంటే నశించినటువంటి కుటుంబాల్ని రక్షణలోకి తిప్పాలని స్వార్థకి వెళ్తున్నాం. మేము కూడా అలాంటి పరిస్థితిలో చాలా పేదరిక స్థితిలో ఉంటాం. దేవుడు నమ్మి చక్కగా మారుమర్చి పొంది ఇప్పుడు దేవుని బిడ్డలు మరలా మాలాంటి వాళ్ళు ఎంతోమంది నశించి ఉన్నారనేసి మేము కూడా మళ్ళీ స్వార్థ చెప్పడానికి వెళ్తున్నాం. మేము కూడా అలా చాలా పేదరిక స్థితిలో ఉండేవి. దేవుడు నమ్మి ఇప్పుడు మంచిగా బ్రతుకుతున్నాం. అన్ని విధంగా బాగుంది. దేవుని ప్రేమ అంటే ఏటో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుని ప్రేమని మేము పొందుకున్నాం. చక్కగా దేవునిలో నడిస్తే ఎలా ఉంటాం, గొడవ దోషాలు ఇలాంటి పెద్దగా లేవన్నమాట. చక్కగా బ్రతుకుతున్నాం, హాయిగా ఉంటున్నాం. మనకి తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా దేవుని సన్నిధిలో అలాగే దేవుని బిడ్డలుగా మనం ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాం కాబట్టి మన జీవనోపాధి చక్కగా దేవుడు చూసుకుంటున్నాడు. హాయ్.